సో అభివృద్ధి పనులు చూశాక మెజారిటీ ప్రజలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూటమి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఇప్పుడు ఏడాది పాలనలో అభివృద్ధి పనులు చూశాక మెజారిటీ ప్రజలు కానివ్వండి, లేకపోతే టీడీపీలో కార్యకర్తలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా కూడా మళ్ళీ టీడీపీయే నెక్స్ట్ వస్తుంది, బాబు గారే మళ్ళీ నెక్స్ట్ వస్తారంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే మనం కొంచెం అందరికీ కొద్దిగా సందేహం ఉండింది నిన్నటి వరకు. ఏంటి, కూటమి ప్రభుత్వం చేసిన మంచి చెప్పుకుంటుందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కష్టపడుతున్నారా, పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే కష్టపడుతున్నారా, లోకేష్ ఒక్కళ్ళే కష్టపడుతున్నారా, కొంతమంది మంత్రులే కష్టపడుతున్నారా? అంటే ఉంటుంది కదా, సహజం అది. ఇప్పుడు ఎప్పుడు కూడా పని చేసే వాళ్ళు కొద్దిమందే ఉంటారు, కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా కుదరదు సాధారణంగా. అయితే ఏం జరిగిందంటే, ఈ మధ్యన మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు, ఎమ్మెల్యేలతోటి కేబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. సో ఆయన అడిగింది ఏంటంటే, మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి మీ నియోజకవర్గాల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, అంటే మన సంక్షేమాలు అందుతున్నాయా లేదా, అసలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అవి తెలుసుకోండి అని చెప్పారు. చెప్పి ఇది 5 రోజులు అయింది. అయ్యాక ఆయన వాటి మీద దృష్టి పెట్టారు. అంటే ఈ మంత్రులు నిజంగా వెళ్తున్నారా లేదా, ఈ ఎమ్మెల్యేలు వెళ్తున్నారా లేదా, ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారా లేదా. అసలు మీకు ఎప్పుడు కూడా మహిళా ఓటర్లు ఎక్కువ కీలకం. ఎందుకని, సంక్షేమాలు ముఖ్యంగా వెళ్ళేది మహిళలకి. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఇస్తున్నారు కాబట్టి, అంటే మగవాళ్ళు ముఖ్యం కాదని కాదు అక్కడ, కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మహిళల మీద ఉంటుంది. ఎందుకంటే మంచైనా చెడైనా వాళ్ళకే ముందు తగిలేది. కాబట్టి ఈయన ఎంక్వైరీ చేస్తే కనుక అయితే తెలిసిన విషయం ఏంటంటే, ప్రజలు సంక్షేమాలు అందినా అందకపోయినా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటు వేయాలి అని అనుకుంటున్నారు అని తెలిసింది 2029లో కూడా. అంటే సంక్షేమాలు అందుతున్నాయి, అది ఇంకా సరిగా వెళ్ళాయా లేదా అనేది దాని మీద కొంచెం ఏమనాలి, వివరాలు ఇంకా మనకి గణాంకాలు రావాలి. ఈలోగా ఎవరికి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రజలు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు, తెలుగుదేశం వైపే ఉన్నారు, కూటమి వైపే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి వేశ్యల రాజధాని అని వైసీపీ వాళ్ళ ఛానల్ డిబేట్లో చెప్పించిందో దాన్ని ఎవరు ఖండించలేదు. మాజీ మహిళా మంత్రులు ఖండించలేదు, మాజీ మంత్రులు ఖండించలేదు, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అంతకంటా ఖండించలేదు. ఖండించకుండా అవును కరెక్టే అన్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే మహిళలందరూ వేశ్యలు అని మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ అయింది ఖచ్చితంగా. అంటే ఒక మనిషి చేసిన వ్యాఖ్యకి వెంటనే ఒక కౌంటర్ ఇవ్వాలి ఎవరైనా సరే. ఇతను ఒక పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. నీ రాష్ట్ర మహిళలను అన్నప్పుడు, నీకు సంబంధించిన వ్యక్తి కాకపోయినా ఒక జర్నలిస్ట్ అన్నాడు అని అన్నప్పుడు, లేదు ఒక అనలిస్ట్ నీ ఛానల్ ప్రోగ్రాంలో అన్నప్పుడు వెంటనే మీరు దానికి కౌంటర్ ఇవ్వాలా వద్దా, రిజాయిండర్ ఇవ్వాలా వద్దా, ఇది తప్పండి, మేము ఒప్పుకుంటున్నాము, పొరపాటు జరిగింది, మేము అతని వ్యాఖ్యలు ఖండిస్తున్నాము అని ఎక్కడా చెప్పకుండా దాన్ని సమర్థించాడు. గతంలో కొద్దో గొప్ప ఆయన కొంచెం ఖండించేవాడు, అంటే ఇప్పుడు ఏకపక్షంగా అయిపోయాడు. అంటే తన ఛానల్లో మాట్లాడినా, తన పేపర్లో వచ్చినా, తన వాళ్ళు బూతులు మాట్లాడినా అవన్నీ సరైనవే అనుకుంటున్నాడు. అదంటే తప్పు కాదు అనే ఒక ధోరణికి వచ్చాడు. ఇది చాలా డేంజర్ ఒక పార్టీకి. అంటే మేడం, ఏ రకంగా చూడొచ్చు? మీరు అన్నట్టు మన ఏపీలో అమరావతి గురించి వేశ్యల రాజధాని అంటూ అనడము, అండ్ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారి మీద అలాంటి వ్యాఖ్యలు, అన్నిట్లో పీజీ చేశారంటూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వైసీపీ హయాంలో అంటే వీళ్ళకి ఎవరు ఆడవాళ్ళు కనిపించట్లేదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళ అమ్మ కంటేనే కదా ఈ పిల్లాడు పుట్టాడు. అంటే తల్లి మంచిగానే పెంచుతుంది, కానీ మరి ఇలాంటి పార్టీలో ఉండి ఇలాంటి వ్యక్తులతో స్నేహం వల్ల ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మారిపోయాడు అనేది మనకు అర్థం కావట్లా. తల్లిదండ్రులు ఎప్పుడు తప్పుగా పెంచరండి,
సాధారణంగా ఏ తల్లి తండ్రి కొడుకుని చెడుదారిలో వెళ్ళమని చెప్పరు కదా. అవును, అవును. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉండదు, ఉమ్, ఎక్కడో రేర్గా ఉమ్. ఉండొచ్చు. అవును. కొంచెం చెడ్డ తండ్రులు కావచ్చు, చెడ్డ తల్లులు కావచ్చు, ఉండొచ్చు. అది చాలా రేరెస్ట్. పైగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రికి కూడా మంచి తండ్రి పేరు చాలా ఉంది. మంచి పేరుంది ఆయనకి. ఉమ్, కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి తనంతట తాను ఈ రకంగా తయారయ్యాడు. ఉమ్, మీరు అన్నట్టు ప్రశాంత్ రెడ్డి గారిని ఆయన అలా మాట్లాడటం అనేది ఉమ్, అంటే ఆయన సిగ్గుతో తల వంచుకోవాలి. ఉమ్, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఎవరు ఖండించాల. ఉమ్, ఉమ్, మీరు మొన్న రోజారాణి ఒక ఆవిడ మాట్లాడింది అనిత గారి గురించి. ఉమ్, అంటే అసలు ఒక మనిషి అట్లా మాట్లాడగలరా, ఉమ్, ఒక ఆడ మనిషి మాట్లాడగలరా? ఉమ్, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నిన్నను ఆవిడెవరు హారిక గారు ఉమ్, నన్ను మహానటి అన్నాడు కొల్లు రవీంద్ర అని ఆవిడ పెడబొబ్బలు పెట్టింది కదా. ఉమ్, అంటే మహానటి అనే పదం వీళ్ళకి తప్పు, బూతులు మాట్లాడితే తప్పు కాదు. మీరు అది ఓకే. అంటే వైసీపీ వాళ్ళని తిట్టాలంటే ఉమ్, వాళ్ళకి అదే స్థాయిలో మీరు సమాధానం ఇవ్వాలి. ఉమ్, అంటే బూతులతోటే కౌంటర్ ఇస్తే వీళ్ళు సాధారణంగా మాట్లాడుతున్నారు, ఉమ్, 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 వీళ్ళు మన మనుషులు అని వాళ్ళు అనుకుంటారు. ఉమ్, అదే మీరు మహానటి అంటే అది చాలా పెద్ద తప్పు, ఉమ్, బూత్ వర్డ్ అయిపోయింది ఆవిడకి. ఉమ్, మీకు అర్థమైందా? ఉమ్, కాబట్టి ఇవాళ మహిళలందరూ కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు ఖచ్చితంగా. ఉమ్, ఓటర్లు అందరూ కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు, ఉమ్, అంటే కూటమి వైపు. ఉమ్, కాబట్టి ఈ సర్వే కాకపోయినా కూడా నియోజకవర్గాల్లో ఆయా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వెళ్ళి విచారణ జరిగితే ఉమ్, వాళ్ళకి తెలుసున్నది ఇది. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే ఉమ్, వాళ్ళందరూ కూడా వీళ్ళ వైపు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఉమ్, ఇప్పుడు వీళ్ళు మన వైపు ఉన్నారు, 29 మనదే అనే ఒక ధీమాతోటి ఉమ్, ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఉండకూడదు. ఓకే. సో ఎవరికి వాళ్ళు పథకాలు సరిగా అమలు అవుతున్నాయా లేదా, ఉమ్, అందరికీ అందుతున్నాయా లేదా, అసలు ప్రజల మనోభిష్టం ఏ రకంగా ఉంది, ఉమ్, వాళ్ళు ఇంకేమైనా కోరుకుంటున్నారా, మనం ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయా మంది ఉమ్, కూటమి ప్రభుత్వాన్ని, ఉమ్, తర్వాత వీళ్ళకి ఇంకా నియోజకవర్గంలో ఇంకేమేం పనులు చేయాలి, మేము ఉమ్, ఏ రకంగా అభివృద్ధి పనులు తీసుకురావాలి అంటే చెయ్యాలి అక్కడ, ఉమ్, తర్వాత ప్రజలకి ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉండాలి వీళ్ళు. ఉమ్, అంటే ప్రతి నెల కాకపోయినా వన్స్ ఇన్ 3 months వెళ్ళి వాళ్ళు ఉమ్, ఆ రకంగా అడుగుతూ ఉంటే ఉమ్, ప్రజల్లో వీళ్ళు ఉన్నట్టు ఉంటుంది. ప్రజలకి కూడా ఓకే మన ఎమ్మెల్యే మనతోటే ఉన్నారు, ఉమ్, మన మంత్రి మనతోటే ఉన్నారు, మనకి ఏ కష్టం వచ్చినా వీళ్ళు ఆదుకుంటారు, ఉమ్, వీళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు ఉమ్, అనే ఒక ధైర్యం వస్తుంది. ఉమ్, కాబట్టి అప్పుడు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఉమ్, తర్వాత ఇప్పుడు వైసీపీ మీద అందరికీ కోపం ఉంది. ఉమ్, ఈ కోపం ఈ 4 ఏళ్ళు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. ఉమ్, ఎందుకంటే వైసీపీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఈ పాటికి డ్యామేజ్లన్నీ సరిదిద్దుకునేవాళ్ళు. ఉమ్, కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. ఉమ్, చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ఉమ్, ఇది ఫర్ గ్రాంటెడ్గా వీళ్ళు తీసుకోకూడదు. ఉమ్, అలాగే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుని వైసీపీ వాళ్ళు ఉమ్, ఒకవేళ ప్రజలకు చేరువైతే ఉమ్, మనం ఇంకేం చేయాలి అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరు? తెలుగుదేశం కూటమి. ఓకే. కాబట్టి ఏ రకంగానైనా ఈ రోజు జాగ్రత్త పడాల్సింది తెలుగుదేశం కూటమే ఖచ్చితంగా. ఉమ్, రేపొద్దున 29లో వాళ్ళు మళ్ళా పాగా వెయ్యాలి ఉమ్, రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే మాత్రం ఉమ్, వాళ్ళు అంటే నిద్రపోకూడదు. ఉమ్, ఉమ్, అంతా అయిపోయిందిలే మనకు మంచిగా ఒక రిపోర్ట్ వచ్చేసింది ఉమ్, అని ఏడాదికే వాళ్ళు ఏమనాలి సోమరులుగా అయిపోకూడదు. అవును. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో చెయ్యాలి, ఉమ్, పథకాలు అందేలాగా చూసుకోవాలి. ఉమ్, ముఖ్యంగా మహిళలతోటి జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ వాళ్ళు చేసిన తప్పులేవి ఉమ్, వీళ్ళు చేయకుండా, నోరు జారకుండా ఉమ్, మర్యాదగా ఉంటే ఉమ్. ఖచ్చితంగా 2029 మళ్ళీ ఉమ్. కూటమిది.